జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక బెంగాల్లో గవర్నర్ వర్సెస్ దీదీ కాదు, ఇప్పుడు గొడవ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. రాష్ట్రపతి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం. మేడం ద్రౌపది ముర్ము సిల్గురి టూర్లో పుట్టిన ప్రోటోకాల్ వివాదం ఢిల్లీ దాకా రాజుకుంది. తాను పాల్గొన్న సంతాల్ దివస్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై రాష్ట్రపతి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం దేశవ్యాప్త సంచలనం. రాజ్యాంగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనకు అవమానం జరిగిందన్న రాష్ట్రపతి ఆవేదనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ అవమానం సహించరానిదన్నారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి రాజకీయాలు చేయరాదని రాష్ట్రపతిని కోరారు మమత. మణిపూర్, ఛత్తీస్గఢ్ లో గిరిజనులపై దాడులు జరిగితే ఎందుకు స్పందించలేదని ఎదురు ప్రశ్నించారు. అందుకేనేమో కేంద్ర హోంశాఖ మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదలొద్దని డిసైడ్ అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా సమగ్ర సంజాయిషీ ఇవ్వాలంటూ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి లేఖ వెళ్లింది. రాష్ట్రపతికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ తప్పిదాలేంటి? చివరి నిమిషంలో వేదికను మార్చారెందుకు? డార్జిలింగ్ లో అత్యంత ఇరుకైన స్థలం ఇచ్చారెందుకు? జనం రాకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారా? ఇవి ప్రశ్నలు. డెడ్ లైన్ ముగిసినా బెంగాల్ ప్రభుత్వం స్పందించలేదు. ఇటు మమత తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు దిగింది. దీదీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు కార్యకర్తలు. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, బెంగాల్ వర్సెస్ ఢిల్లీ ఈ ప్రోటోకాల్ వివాదం అప్డేట్ ఏంటి? మమత సర్కార్ ఆలోచన ఎలా ఉంది? అసెంబ్లీ ఎన్నికల సీజన్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా దీన్ని ముఖ్యంగా దేశ అత్యున్నత ముఖ్యంగా మొదటి పౌరురాలు రాష్ట్రపతి. సో ఆమెకు జరిగిన అవమానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి వివరణ కోరడం జరిగింది. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వివరణ కోరారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడం, బ్లూ బుక్ నియమ నిబంధనలు పాటించకపోవడం పట్ల వివరణ కోరారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రులు, ముఖ్యంగా అధికార పరంగా అయితే డీజీపీ, సిఎస్ వీళ్ళు ఆహ్వానం పలుకుతారు. కానీ అక్కడ ఎవరు కూడా నిన్న 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకి ఇదొక రాజకీయమైన ముఖ్యంగా సభ కాదు, అలాగే కార్యక్రమం కూడా కాదు. సంతాల్ కమ్యూనిటీకి సంబంధించి భారత్, నేపాల్, బంగ్లాదేశ్లో ఈ కమ్యూనిటీ ఆదివాసీ కమ్యూనిటీ ఉంటుంది. సో వారి అభివృద్ధి, వారి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమం. సో దీనికి రాష్ట్రపతి అటెండ్ అవ్వడానికి సంబంధించి ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే వేదికను కూడా మార్చడం జరిగింది. సో ప్రోటోకాల్ కూడా ముఖ్యంగా రాష్ట్రపతిని స్వీకరించడానికి, స్వాగతించడానికి ఎవరు రాలేదు. అలాగే ఆవిడ వెళ్లే కాన్వాయ్ వెళ్లే దారిలో ముఖ్యంగా చెత్త ఉండిపోవడం, రాత్రి ఆమె బస చేసే చోట వాష్రూమ్స్లో నీరు రాకపోవడం, పూర్తిగా అధికార యంత్రాంగం ఆమెను పట్టించుకున్నట్లుగా వ్యవహరించడం పట్ల కేంద్ర హోంశాఖ సీరియస్ అయి దీనిపైన వివరణ కోరడం జరిగింది. 5 గంటలకి డెడ్ లైన్ విధించడం జరిగింది. ముఖ్యంగా సిలిగురి జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా మ్యాజిస్ట్రేట్, అలాగే కమిషనర్, అడిషనల్ మ్యాజిస్ట్రేట్కి సంబంధించి వారిని బాధ్యులుగా చేస్తూ ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశించడం జరిగింది. రాజకీయంగా ముఖ్యంగా మమతా బెనర్జీ ఎప్పుడో ఒకసారి వస్తే రాష్ట్రపతికి స్వాగతం చెప్తాం, కానీ ఎన్నికల సందర్భంగా పదే వస్తే ఏ విధంగా మేము స్వాగతిస్తాం, పూర్తిగా రాష్ట్రపతి పదవిని ఎన్నికల కోసం బీజేపీ వాడుకుంటుంది అన్న విమర్శలు, రాజకీయ విమర్శల్ని మమతా బెనర్జీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్రపతి కూడా కొంత నొచ్చుకున్న పరిస్థితి. మమతా బెనర్జీ తనకి సోదరి లాంటి వారు, కానీ ఆవిడ ఎందుకు నాపై కోపంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు, నాకు మాత్రం ఆమెపై ఎటువంటి కోపం లేదని చెప్పి నిన్న ఆవిడ సభలోనే మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితులని, ఈ చర్యలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల మమతా బెనర్జీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాజ్యాంగం గురించి మాట్లాడే మమతా బెనర్జీ రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతికి గౌరవం ఇవ్వకపోవడం పట్ల ఇకపై ఆవిడ ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడకూడదని చెప్పి కూడా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. సో చూడాలి మరి కాసేపట్లో ఇటు పశ్చిమ బెంగాల్ సిఎస్ కేంద్ర హోంశాఖకి ఎటువంటి వివరణ ఇస్తారు, సిలిగురి జిల్లా యంత్రాంగం పట్ల ఏమైనా అధికారుల పట్ల ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేక తమ ప్రోటోకాల్ పాటించావు, ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికే చెప్పారు. కాబట్టి సో దాన్ని సమర్థించుకుంటూనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. ఈ వివాదాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో దాంట్లో ఈ అంశం కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అంశంగా అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివరణ కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం దానికి అంగీకరిస్తుందా లేక తదుపరి చర్యలకు ఏమైనా ఉపక్రమిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి.